హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిరాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో జున్ను రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. నేను జున్ను ప్రిపేర్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈరోజు డీమార్ట్కి వెళ్ళేసి చూస్తే ఈ ప్యాకెట్ కనిపించింది నాకు. ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నా తీసుకురావాలని, తీసుకొచ్చుకున్నా, చేస్తున్నా. చూడండి ఇలాను. ఒక బౌల్ తీసుకున్నా. 500 ml మిల్క్ ప్యాకెట్ పెద్దది హెరిటేజ్ తీసుకున్నా. తీసుకొని మొత్తం పాలని పోసేసి 500 ml పోసేసిన. ఏం వాటర్ ఏం యాడ్ చేయలేదు. బెల్లం కొంచెం తురిమింది అది వేసేసిన. అంటే బెల్లం మీకు సరిపడేసుకోండి. మీరు ఎంత స్వీట్నెస్ కావాలో అంత వేసుకోండి. వేసుకొని మంచిగా బెల్లం కరిగేదాకా కరిగించినాక ఒకసారి అడవేయండి. ఎందుకంటే బెల్లంలో కొంచెం మట్టి అది ఇది ఉంటుంది కదా. వేసేసి అడబోసినాక ఇది జున్ను పౌడర్ దొరుకుతుంది కదా, ఆ పౌడర్ దాంట్లో మిక్స్ చేసిన మొత్తం పౌడర్. ఈ పౌడర్లో మిల్క్ పౌడర్ ఉంటుంది, షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ మీరు తక్కువనే వేసుకోండి. అంటే నేను బెల్లం వేసుకున్నా, బెల్లం కొంచెం తక్కువనే వేసుకున్నా. వేసుకొని మొత్తం ఉండలు లేకుండా కలుపుకొని మంచిగా కలిపేసుకొని నేను ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని పెట్టుకున్నా. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని ఒక స్టాండ్ లాంటిది పెట్టేసి దాంట్లో ఒక స్టీల్ దాంట్లోకి ఈ మిల్క్ అనేది షిఫ్ట్ చేసుకొని ఆ స్టాండ్ మీద ఈ మిల్క్ది ఏదైతే ఈ స్టీల్ దాంట్లో పోసి పెట్టినో ఇది అందులో పెట్టేసి మీద క్యాప్ పెట్టండి. ఎందుకంటే మళ్ళీ క్యాప్ మీద ఉన్న ఆవిరంతా వాటర్ అంతా ఆ జున్ను పాల మీద పడుతుంది. సో మళ్ళీ లోపల ఒక క్యాప్ పెట్టేసి అది ఆలోచన తర్వాత వచ్చేది పడుతుంది కదా అని చెప్పేసి వేసేసి అయింది. జున్ను ఒక 20 minutes బాయిల్ చేసినాక దాని మీద కొంచెం మిరియాల పొడి వేసేసి, అందరూ పాలలోనే కలుపుతారు మిరియాల పొడి ఇలాచీల పొడి, కానీ నేను అట్లా చేయలేదు. మొత్తం కుక్ అయినాక మీద వేసిన జస్ట్ ఫ్లేవర్ కోసము, డైజెషన్ కోసం అంతే. మిరియాల పొడిని ఇలాచీల పొడి అది ఎందుకు వేసిన అంటే జస్ట్ డైజెషన్ కోసం, మనకు తిన్నది అరగడానికి కోసం. ఇది జున్ను తింటాం కదా, డైజెషన్ కోసం వేస్తారు. సో వేసేసిన మొత్తం అయినాక మళ్ళీ కొంచెం సేపు క్యాప్ పెట్టేసి ఒక 5 minutes అట్లా ఉంచేసి కొంచెం అయినాక తీసిన. నేను అంటే కొంచెం ఇలాచీ ఫ్లేవర్, మిరియాల ఫ్లేవర్ బాయిల్ అవ్వడానికి కోసం నేను ఒక 5 minutes ఉంచిన కానీ ఏం చూసిన అంటే సడన్ గా గిన్నె ఇట్లా స్ప్లిట్ డైరెక్ట్ ఇట్లా వేసేసిన. కట్టర్ ఫ్లాప్ అయింది లాస్ట్ కి. కానీ జున్ను మాత్రం మస్తు టేస్ట్ వచ్చింది. కానీ ఏంటంటే అట్లా స్ట్రైట్ గా రౌండ్ గా రాలేదు, ఇట్లా పలిగింది మధ్యలోకి. ఇక అట్లా అయింది. కానీ టేస్ట్ మాత్రం మధుస్తుంది, అసలు మస్తు వచ్చింది. నేనే కొంచెం మెల్లగా వేయాల్సింది, సడన్ గా కాలుతుంది కదా అని చెప్పేసి డైరెక్ట్ వేసేసిన. కానీ మస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు, సరేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.